Hi all, welcome back to the Hackers Brand YouTube channel. This is Krishna Chaitanya, certified ethical hacker from EC Council. లాస్ట్ క్లాస్లో మనం ఎక్స్టెన్షన్ ఫైల్స్ని యూస్ చేసుకొని అంటే హిడెన్ ఫైల్స్ని యూస్ చేసుకొని ఏమైనా హార్డ్ కోడెడ్ ఫైల్స్ కానీ హార్డ్ కోడెడ్ కోడ్ కానీ ఎక్కడైనా ఉందా లేదా అని చెక్ చేసాం. ఒక్క పాత్లోనే మాత్రమే చెక్ చేసాం. అలా ఎన్ నెంబర్ ఆఫ్ పాత్స్ ఉండొచ్చు కదా, ఎన్ నెంబర్ ఆఫ్ ఫైల్స్ కూడా హిడెన్ అయి ఉండొచ్చు కదా. అవేంటివో కూడా మనకు తెలియదు, అవి ఏ పేరుతో పెట్టారో కూడా మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను. ఇక్కడ వెబ్సైట్ దగ్గర robots.txt అని ఎంటర్ చేస్తే ఇది హిడెన్ పాత్ కాబట్టి మనకి పాత్ కనపడింది. ఫర్ సపోజ్ అడ్మిన్ అనే ఎక్స్టెన్షన్ ఉందా లేదా చెక్ చేద్దాం. లేదు, అందుకే నాట్ ఫౌండ్ అని వచ్చింది. ఓకే, ఇది కూడా కాదు, లాగౌట్. ఇలా మనం ప్రతి ఒక్క పేజ్ ఉందా లేదా అని చెక్ చేయడానికి మనకు మాన్యువల్గా చాలా టైం పడుతుంది. అసలు ఆ పేరుతో ఆ ఫైల్ ఉందో కూడా లేదో మనకు తెలియదు. దీన్ని ఆటోమేట్ చేయడానికి మనం యూజ్ చేసే టూల్ ఏంటంటే ఫెరాక్స్ బస్టర్. ఈ ఫెరాక్స్ బస్టర్ ఏం చేస్తుందంటే ఒక కామన్ లిస్ట్ వర్డ్ ఫైల్ని తీసుకుంటుంది. ఇలా లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి. ఈ లిస్ట్ ఆఫ్ వర్డ్స్ని ఆటోమేట్ చేస్తుంది అనమాట మనం కమాండ్ ఎగ్జిక్యూట్ చేసిన టైంలో. అది ఒక్కొక్కటి ఇక్కడ robots.txt లేకపోతే ఇక్కడ CVSN అంటే ఈ యూఆర్ఎల్ తర్వాత ఆ ఫైల్ నేమ్ పెట్టి ఎక్స్టెన్షన్ని పూర్తి చేసి మనకి రెస్పాన్స్ అనేది 200 రెస్పాన్స్ వస్తుందా, లేదా 401 రెస్పాన్స్ వస్తుందా, లేదా 300 రెస్పాన్స్ వస్తుందా అన్నది మనకి క్లియర్గా స్క్రీన్ మీద చూపిస్తుంది అనమాట. నేను ఇది థియరిటికల్గా చెప్పాను, మీకు అంత అండర్స్టాండింగ్ రాకపోవచ్చు. కాకపోతే నేను ఇప్పుడు ప్రాక్టికల్లో చూపిస్తాను. నేనేమంటున్నాను అనేది మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఫెరాక్స్ బస్టర్ టూల్ ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఖాళీ లైనక్స్ ఎన్వైరన్మెంట్ కానీ ఉబంటు లైనక్స్ ఎన్వైరన్మెంట్ కానీ మనకు ఉండాలి. అది మనం విండోస్లో ఎలా క్రియేట్ చేస్తామంటే కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేసుకుందాం. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకొని మనం WSL అంటే విండోస్ సబ్ సిస్టమ్ లైనక్స్ ఎక్కడ ఇన్స్టాల్ చేయాలన్నది చూద్దాం. నేనైతే ఒక పాత్లోకి వెళ్ళి ఆల్ అబౌట్ హ్యాక్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. ఆ ఫోల్డర్లో నేను లైనక్స్ యొక్క టెర్మినల్ని ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నాను. సో cd అంటే కృష్ణ ఫోల్డర్లోంచి బయటికి రా అని చెప్తే కృష్ణ ఫోల్డర్లోంచి బయటకు వచ్చేసాం. సో ఇప్పుడు నేను అందులో ఉన్న పబ్లిక్ ఫోల్డర్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నాను. సో cd స్పేస్ పబ్లిక్. నేను ఇక్కడ ఇంకేమేమి డైరెక్టరీస్ ఉన్నాయో చూడాలనుకుంటే dir అని ఎంటర్ చేయాలి. సో నేను ఈ ఫోల్డర్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నాను. సో అప్పుడు నేను cd స్పేస్ ఆల్ అబౌట్ హ్యాక్ అని ఇచ్చి ఎంటర్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఆ ఫోల్డర్లోకి మనం ఎంటర్ అయిపోతాం. ఇక్కడ నేను ఖాళీ లైనక్స్ యొక్క టెర్మినల్ని ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం నేను యూజ్ చేసే కమాండ్ ఏంటంటే WSL -install అని ఎంటర్ చేయగానే చూసారా ఉబంటు సిస్టమ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఇది డౌన్లోడ్ అయ్యేంత వరకు విల్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. మీరు ఏదైతే నేను హ్యాండ్స్ ఆన్స్ చెప్తున్నానో మీరు అవి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మీరు హ్యాకర్లు ఎలా ఆలోచించగలగాలి, లేదా ఏమైనా పాస్వర్డ్స్ కానీ లేదా డేటాబేస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ మీకు ఎక్కడైనా మీరు పెన్ టెస్టింగ్ చేస్తున్నప్పుడు కనిపిస్తే దాన్ని సస్పెక్ట్ చేయండి. దాని గురించి ఎక్కువ రీసెర్చ్ చేయండి. అప్పుడు మీకు చాలా ఇన్సైట్స్ తెలుస్తాయి. ఆ విధంగా మీరు ఒక హ్యాకర్ మెంటాలిటీని మీరు బిల్డ్ చేసుకోగలుగుతారు. చెప్తున్నాను, హ్యాకర్ మైండ్ సెట్ అనేది లెక్చర్ చూస్తే రాదు. మనం ఏదైతే చేస్తున్నానో నేను ఏదైతే చెప్తున్నానో అది మీరు స్వతహాగా మీ హ్యాండ్స్ ఆన్ చేస్తే మీ సిస్టమ్స్లో అప్పుడు మీకు అర్థమవుతుంది ఎలా ఆలోచించాలి, ఏ డీటెయిల్ కనిపిస్తే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక పాస్వర్డ్ కనిపించింది, ఈ పాస్వర్డ్ని యూజ్ చేయడానికి నేను ఏ ఫైల్లోకి వెళ్తే నేను యూజ్ చేసుకోగలుగుతాను అని చిన్న చిన్న విషయాల్ని కూడా నోట్ చేసుకుంటూ ఉంటే మీరు ఖచ్చితంగా ఒక హ్యాకర్ మెంటాలిటీని మీరు బిల్డ్ చేసుకోగలరు. ఓకే, నాకు ఇక్కడ ఎర్రర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చెప్పేసి వస్తుంది, ఎందుకంటే నాకు ఈ డిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ నా సిస్టంలో ఉంది. సో నాకు ఈ ఇష్యూ వస్తుంది. బేసిక్గా మీకు ఈ ఇష్యూ రాదు. నెక్స్ట్ ఏం కమాండ్ రన్ చేయాలో చూద్దాం. ఇప్పుడు WSL ఆల్రెడీ మన సిస్టంలో ఇన్స్టాల్ అయిపోయింది. అంటే విండోస్ సబ్ సిస్టమ్ ఫర్ లినక్స్ అనే
సాఫ్ట్వేర్ మన సిస్టంలో ఇన్స్టాల్ అయింది. జనరల్ టర్మినాలజీలో ఒక ఖాళీ లినక్స్ యొక్క టెర్మినల్ విండోస్ సిస్టంలో ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అందులోకే పేరిచ్చి యూజర్ రూట్ అంటే మనకి హైయెస్ట్ ప్రివిలేజ్ యాక్సెస్ తీసుకుంటున్నాం. ఇలా ఇచ్చి ఎంటర్ క్లిక్ చేయగానే మనకి రూట్ యాక్సెస్ అన్నది వస్తుంది. చూసారా, రూట్ యాక్సెస్ వచ్చింది. ఇక్కడ మనకు కావాల్సిన ఫెరాక్స్ బస్టర్ టూల్ అనేది ఇన్స్టాల్ చేసుకుందాం. ఆ టూల్ ఇన్స్టాల్ చేయాలంటే మనకి ఫస్ట్ అన్జిప్ చేసుకోవడానికి ఒక సాఫ్ట్వేర్ ఉండాలి. అంటే జిప్డ్ ఫైల్ కదా ఫెరాక్స్ బస్టర్ టూల్ అంటే. ఖాళీ లినక్స్లో ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ జిప్ అయి ఉంటుంది. అది అన్జిప్ చేసుకొని దాంట్లో ఉన్న సాఫ్ట్వేర్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి మనం యూస్ చేసుకోవాలన్నమాట. సో దానికోసం మనకి అన్జిప్ అనే ఒక సాఫ్ట్వేర్ కావాలి. దానికోసం మనం ఎగ్జిక్యూట్ చేయాల్సిన కమాండ్ apt install unzip. ఇలా కమాండ్ ఇచ్చి ఎంటర్ చేస్తే మీ ల్యాప్టాప్లో ఒకవేళ సాఫ్ట్వేర్ లేకపోతే ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవుద్ది. ఒకవేళ ఉంటే అన్జిప్ ఈజ్ ఆల్రెడీ ద న్యూయెస్ట్ వర్జన్ అని చెప్పేసి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. ఇప్పుడు మనం ఫెరాక్స్ బస్టర్ టూల్ ఎలా ఇన్స్టాల్ చేయాలనేది చూద్దాం. ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసుకోబోయే సాఫ్ట్వేర్ వచ్చేసి ఫెరాక్స్ బస్టర్ అన్నాం కదా. దీనికంటూ ఒక కమాండ్ ఉంటుంది. ఆ కమాండ్ ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసిన ఖాళీ లినక్స్ టెర్మినల్లో మనం ఎగ్జిక్యూట్ చేసినట్టయితే టూల్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో దానికోసం ఈ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళినట్టయితే ఇక్కడ మీకు macOS via homebrew అని ఉంది కదా. ఈ లింక్ ఇది కాదు, వెయిట్ 1 minute. ఓకే, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇన్స్టాల్ టు కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ అని. ఈ లింక్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని టెర్మినల్కి వెళ్ళి జస్ట్ రైట్ క్లిక్ పేస్ట్ చేసినట్టయితే ఎంటర్ మీద క్లిక్ చేయండి. ఆ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది మీ సిస్టంలో. ఓకే, నా సిస్టంలో ఇన్స్టాల్ అయింది. ఇప్పుడు మనం ఒక కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఆ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసినట్టయితే ఇక్కడ URL కనిపిస్తుంది కదా. ఈ URL ఉంది కదా. ఈ URL ఎక్స్టెన్షన్ ఏవైతే ఆటోమేటిక్గా మనం రీప్లేస్ అవ్వాలనుకున్నామో అవి ఆటోమేటిక్గా రీప్లేస్ అవుతూ ఉంటాయి. మనకి ఏదైనా హిడెన్ ఫైల్ కానీ ఏదైనా సస్పీషియస్ లింక్ కానీ దానికి ఓకే రెస్పాన్స్ వస్తే ఆ లింక్ని మనం ఇన్వెస్టిగేట్ చేస్తాం. సో దాన్ని ఎలా చేయాలి అన్నది ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఫెరాక్స్ బస్టర్ టూల్ అనేది ఇన్స్టాల్ అయింది కదా. ఇప్పుడు మనకు కావాల్సింది కామన్ లిస్ట్. ఏదైతే ఆటోమేటిక్గా ఈ వర్డ్స్ అనేది రీప్లేస్ అవ్వాలనుకున్నాం కదా, ఈ లిస్ట్ని మనం ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడికి వచ్చి జస్ట్ క్లిక్ ఆన్ డౌన్లోడ్ రా ఫైల్. డౌన్లోడ్ అయింది కదా. ఇప్పుడు ఈ ఫైల్ని మీరు ఎక్కడైతే ఫెరాక్స్ బస్టర్ని ఇన్స్టాల్ చేసుకున్నారో ఆ ప్లేస్లో మీరు ఈ ఫైల్ అన్నది పెట్టి ఉంచాలన్నమాట. సో నేనైతే ఈ ఫైల్ని కాపీ చేసుకుంటున్నాను. ఈ పాత్లో నేను ఇందాక నావిగేట్ అయ్యాను చూసారా CMDలో, ఆ నావిగేట్ అవుతున్న పాత్లో నేను ఇక్కడ పేస్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడే నా ఖాళీ లినక్స్ ఉంది, ఇక్కడే నా ఫెరాక్స్ బస్టర్ టూల్ ఉంది. సో నేను ఇక్కడ నుంచి ఆటోమేషన్ అనేది రన్ చేస్తాను అనమాట. సో దానికోసం CMDని ఓపెన్ చేసుకొని CMDలో ./feroxbuster నెక్స్ట్ URLని ఇవ్వాలి. ఏ URL? ఇప్పుడు మనం ఈ ల్యాబ్లో ఉన్న URL కదా. ఈ URLలో ఏదైతే ఫైల్స్ ఉన్నాయో ఆ ఫైల్స్ని మనం ఫెచ్ చేయాలనుకుంటున్నాం. ఆటోమేటిక్గా ఏమైనా హిడెన్ ఫైల్స్ ఉన్నాయో లేదో చూడాలనుకుంటున్నాం. సో దాని URL మనం తీసుకోవాలన్నమాట. సో ఇక్కడున్న URLని కాపీ చేసి కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి కమాండ్ ప్రాంప్ట్లోకి వచ్చి ఇక్కడ URL కాబట్టి -u, నెక్స్ట్ పేస్ట్ ద URL అండ్ దెన్ ఇప్పుడు వర్డ్ లిస్ట్ని ఇవ్వాలనుకుంటున్నాం కదా. ఆ వర్డ్ లిస్ట్ యొక్క పేరేమున్నది మనకి ఇక్కడ కామన్ విత్ ఎక్స్టెన్షన్ txt.
రైట్. ఇక్కడ కూడా మనం common.txt అని ఇచ్చి ఎంటర్ క్లిక్ చేయగానే ఈ యూఆర్ఎల్ మీద ఆటోమేషన్ అనేది రన్ చేస్తుంది. అన్ని 200 ఓకేస్ వచ్చాయి, 400 రెస్పాన్స్ వచ్చాయి. చూద్దాం, వీటి గురించి మనం ఎక్స్ప్లోర్ చేద్దాం వన్స్ ఆటోమేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత. ఓకే, ఆటోమేషన్ అనేది కంప్లీట్ అయింది. ఇక్కడ మనకి చాలా రెస్పాన్సెస్ వచ్చాయి, రైట్. అందులో 200 చాలా ఉన్నాయి, 404 ఉంది, అండ్ 400 రెస్పాన్సెస్ వచ్చాయి. అంటే బేసిక్గా ఈ రెస్పాన్సెస్ అంటే ఏంటి, 200 రెస్పాన్స్ అంటే ఏంటి, 400 రెస్పాన్స్ అంటే ఏంటి అన్నది ఇప్పుడు క్లియర్గా చూద్దాం. సో ఇక్కడ మనకి 2 రిక్వెస్ట్లు అంటే 2 కైండ్ ఆఫ్ రెస్పాన్సెస్ వచ్చాయి. 200 రెస్పాన్స్ అంటే ఈ యూఆర్ఎల్స్ని ఏ ఇబ్బంది లేకుండా మనం యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, కాపీ చేసుకొని మీరు క్రోమ్ బ్రౌజర్లో కనుక దీన్ని ఎంటర్ చేస్తే ఏ ఇష్యూ లేకుండా ఓపెన్ అయిపోతుంది. చూసారా, ఏమని ఇచ్చాడు, రేటింగ్ 5.0. అంటే రెస్పాన్స్ 200 అంటే 200 రెస్పాన్స్ అంటే ఆ పాత్ని మనం ఈజీగా యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మోస్ట్లీ ప్రోడక్ట్ లింక్స్ ఉన్నాయి. చూడండి, హ్యాకర్ మైండ్ సెట్ ఎలా బిల్డ్ చేయాలో చూడండి, ఇక్కడ చూసి తెలుసుకోండి, రైట్. ఇక్కడ అన్ని పిఎన్జీ ఫైల్స్ ఉన్నాయి, సిఎస్ఎస్ ఫైల్స్ ఉన్నాయి, జేఎస్ ఫైల్స్ ఉన్నాయి. సబ్మిట్ సొల్యూషన్ ఇదేంటో ఒకసారి చూద్దాం. సబ్మిట్ solution.js. ఓకే, ఒకసారి దీన్ని మనం కాపీ చేసుకొని 200 రెస్పాన్స్ వచ్చింది కదా. సో మనం క్రోమ్ ట్యాబ్లో పేస్ట్ చేద్దాం. చూసారా, ఇక్కడ కూడా మనకి కొంచెం డేటా అన్నది డిస్ప్లే అయింది. దీన్ని చెక్ చేయండి, సోర్స్ కోడ్ ఎందుకు వస్తుంది అన్నది మీరు రీసెర్చ్ చేయండి, నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. దీంట్లో మీరు ఏమైనా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఫైండ్ చేశారా లేదా, రైట్. సో మళ్ళీ మనం కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళిపోదాం. అండ్ మోస్ట్లీ చూస్తే అన్నీ జేపీజీ ఫైల్స్, అన్ని ఇమేజ్ ఫైల్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే php.info.php ఫైల్స్ ఎందుకు డిస్ప్లే అవుతున్నాయి. బేసిక్గా పిహెచ్పి అంటే ఏంటి, దీని గురించి మనకి ఐడియా లేదు. సో దానికోసం మనం గూగుల్లో సెర్చ్ చేద్దాం, వాట్ ఈస్ పిహెచ్పి. మీకు ఏదైనా విషయం తెలియకపోతే, ఏదైనా మీకు సస్పిషియస్గా అనిపిస్తే దాన్ని గూగుల్ చేసి చూడండి, దానికి మీకు క్లియర్గా అండర్స్టాండింగ్ వస్తుంది. PHP, which stands for a hypertext preprocessor, it is widely used for the open source server-side scripting language, right? అంటే సర్వర్ మీద స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని చెప్పేసి అంటున్నారు. అంటే సర్వర్ సైడ్ ఇన్ఫర్మేషన్ మనం ఏదో తెలుసుకోవచ్చు అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, దానికి ఏముంది రెస్పాన్స్ మనం అర్థం చేసుకోవాలి. దీనికి 200 రెస్పాన్స్ ఉంది, అంటే ఈ పేజ్ని సిస్టమ్ అలౌ చేస్తుంది. సో దీన్ని మనం కాపీ చేసుకుందాం, దీంట్లో ఏమైనా డేటా ఉందేమో చూద్దాం. ఓకే, జస్ట్ లింక్ని ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఎంటర్ మీద క్లిక్ చేసినట్టయితే లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీన్ని క్లియర్గా కూర్చొని రీసెర్చ్ చేసి ఏంటిది కథ అని చెప్పేసి మనం క్లియర్గా తెలుసుకోవాలన్నమాట. అలా ఒక్కొక్కటి అసలు బేసిక్గా ఎథికల్ హ్యాకింగ్ కానీ ఏంటంటే రీసెర్చ్ చేయడమే. మీరు అప్లికేషన్ గురించి ఎంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే మీకు అంత పొటెన్షియల్ ఉంటుంది ఇక్కడ డేటా గురించి తెలుసుకోవడం కోసం. అన్ని నార్మల్గా ఇక్కడ ఫిల్టర్స్ ఉన్నాయి, హ్యాషెస్ ఉన్నాయి, ఈ సర్వర్ మీద ఏమేమి హ్యాషెస్ ఎనేబుల్డ్ అయి ఉన్నాయి అని చెప్పేసి క్లియర్గా ఉంది. కొంచెం సేపు రీసెర్చ్ చూద్దాం. ఇక్కడ చూస్తే అన్ని నార్మల్ డీటెయిల్స్ ఉన్నాయి, సింపుల్ వాల్యూస్ ఉన్నాయి. ఒకసారి ఈ మాడ్యూల్ నేమ్స్లో చూద్దాం. ఇవేంటంటే వేరియబుల్స్, దీనికి సంబంధించిన కీస్ దీనికి అడ్జసెంట్ సైడ్ ఉంటాయి అన్నమాట. HTTP కుకీ ఉంది, పాత్ ఉంది, ఎక్కడెక్కడ డేటా స్టోర్ అవుతుందని చెప్పేసి.
మీరు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ ఒక సీక్రెట్ కీ కనిపిస్తుంది, రైట్? ఈ సీక్రెట్ కీ ఇప్పుడు మన ఫ్లాగ్. సీక్రెట్ కీ ఎందుకు కనిపిస్తుంది? కనపడకూడదు కదా, ఇట్స్ ఏ బగ్. ఈ బగ్ని మనం మన ల్యాబ్లో సబ్మిట్ చేస్తే ఈ ల్యాబ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో సర్వర్, దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే సర్వర్ సైడు ఏమైనా ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుందా అంటే, ఇది పిహెచ్పి అనేది ఒక సర్వర్, ఇట్స్ అన్ ఓపెన్ సోర్స్ సర్వర్. ఈ సర్వర్ డీటెయిల్స్ని కాన్ఫిగరేషన్ చేసినప్పుడు సీక్రెట్ కీని హైడ్ చేయడం మర్చిపోయారు. సో మనం ఆ కీని ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు బగ్ బౌంటీలో ఇలానే కనిపిస్తాయి అనమాట. ఇప్పుడు సర్వర్ సైడ్ ఇన్ఫర్మేషన్ మనకు కనిపించింది. ఈ బగ్ని మనకు సబ్మిట్ చేసేస్తే మనకి రివార్డ్ వస్తుంది అనమాట. చూద్దాం ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసిన కీ కరెక్టా కాదా అని. ఇక్కడికి వచ్చి జస్ట్ సబ్మిట్ ఆన్ సొల్యూషన్. ఓకే, ఎస్, చూసారా, మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసాం, ఒక బగ్ని ఫైండ్ అవుట్ చేసాం. సో ఈ విధంగా పిహెచ్పి సర్వర్స్లో అంటే పాతలోనే చూసుకున్నట్టయితే మనం సర్వర్లో ఇన్ఫర్మేషన్ ఎక్కడుంటుంది, ఏమైనా సీక్రెట్ కీస్ ఉన్నాయా అని ఎలా తెలుసుకోవాలనేది ఇప్పుడు మనం క్లియర్గా చూసాం కదా. నెక్స్ట్ మనం ఇంటర్సెప్టింగ్, సెషన్ హైజాకింగ్ చేయడం కానీ అలాంటి విషయాలు చూద్దాం. ఐ థింక్ మీకు ఇన్ఫర్మేషన్ డిస్క్లోజర్ వల్నరబిలిటీలో అంటే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ లీక్ అవుతుంది, ఒకవేళ లీక్ అయితే దాన్ని ఎలా సబ్మిట్ చేయాలి, ఎలా గుర్తించాలి అన్నది మనం క్లియర్గా చూసాం కదా. ఇప్పుడు బ్యాక్ ఎండ్ విషయంకి వెళ్దాం. ఏదైనా అంటే ఇప్పుడు నేను ఒక యూజర్ని ఉన్నాను, నేను అడ్మిన్, నువ్వనే స్టూడెంట్వి యూజర్. నీకు ఒక కుకీ ఉంటుంది వెబ్సైట్లో. అంటే ఆ కుకీ ఏంటంటే నీ ఇన్ఫర్మేషన్ని ఆ పర్టికులర్ సెషన్ వరకు ఆ డీటెయిల్స్ని ఆ కుకీలో స్టోర్ చేసుకుంటుంది. నీ కుకీ తీసుకొచ్చి నా అడ్మిన్ యాక్సెస్కి ప్రొవైడ్ చేసి, నా కుకీ తీసుకొచ్చి నీకు ప్రొవైడ్ చేస్తే నా అడ్మిన్ యాక్సెసెస్ని నువ్వు యాక్సెస్ చేయగలవా లేదా అనేది చూద్దాం. అది బేసిక్గా అది రేపటి క్లాస్లో చూద్దాం. అవి ఎలా మ్యానిపులేట్ చేస్తాము, ఏ టూల్ యూజ్ చేసుకొని చేస్తాము అన్నది ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. దానికోసం క్రోమ్ ఓపెన్ చేసుకోండి. క్రోమ్లో బర్బ్ సూట్ అని టైప్ చేస్తే మీకు ఫస్ట్ ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ బర్బ్ సూట్ కమ్యూనిటీ ఎడిషన్ అని ఉంది కదా, ఈ టూల్ మీద క్లిక్ చేయండి. దీన్ని మెయిల్ ఐడి డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే డౌన్లోడ్ అవుతుంది. జస్ట్ యాజ్ సింపుల్ యాజ్ దట్. మీరు అన్ని అప్లికేషన్స్ ఎలా ఇన్స్టాల్ చేస్తారో అలానే మీ సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అది ఎలా ఉంటుందన్నది ఇప్పుడు నేను క్లియర్గా చూపిస్తాను. 1 minute, అంటే నా మెయిన్ డెస్క్టాప్ మీద ఇది లోడ్ అవుతుంది. I will bring it to the extended monitor. ఓకే, ఇక్కడ కమ్యూనిటీ ఎడిషన్స్ కాబట్టి టెంపరీ ప్రాజెక్ట్ వరకే చూపిస్తుంది. దీని మీద నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ స్టార్ట్ బర్బ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఒక URL తీసుకుందాం. ఈ URL ఇంటర్సెప్టింగ్ అంటే ఏంటి, రిపీటర్ అంటే ఏంటి, అసలు బర్బ్ సూట్ టూల్ ఎందుకు యాక్సెసబుల్ అవుతుంది, అసలు ఎందుకు వాడాలి బర్బ్ని అన్నది మనం ఇప్పుడు క్లియర్గా చూద్దాం. బేసిక్గా బర్బ్ ఏం చేస్తుందంటే, ఈ బర్బ్ సూట్ ఏం చేస్తుందంటే, ప్రతి ఒక్క అప్లికేషన్ ఉంటుంది కదా, ఫర్ సపోజ్ ఈ వెబ్సైటే ఉంది. ఈ వెబ్సైట్ మీద వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తున్నాను అంటే ఏం చేస్తుంది, మెయిన్ పేజ్ నుంచి ఈ పేజ్కి నావిగేట్ అవుతుంది అనమాట. ఏ పేజ్కి, ప్రోడక్ట్ 1 ఐడి అంటే ప్రోడక్ట్ 1 పేజ్కి ఇది నావిగేట్ అవుతుంది. అలా నావిగేట్ అయిపోతే దాని మధ్యలో మనం ఏమైనా ప్రాసెసింగ్ కానీ ఏమైనా స్టెప్స్ చేయడం కానీ కుకీ మ్యానిపులేషన్స్ కానీ చేయలేం. అలాంటిది చేయకుండా ఆ పొజిషన్ వరకే హోల్డ్ చేసి మనం కావాల్సిన మ్యానిపులేషన్స్ చేసి చేసిన తర్వాత అది మళ్ళీ ఈ వెబ్సైట్కి పుష్ చేయాలంటే దానికోసం మనకు కావాల్సిన టూల్ బర్బ్ సూట్. ఈ బర్బ్ సూట్ ఏం చేస్తుందంటే చూపిస్తాను. నేను థియరిటికల్గా చెప్పే కన్నా మీకు అది ఎలా చేయాలని చూపిస్తాను, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ప్రాక్సీ సెట్టింగ్స్ చూడండి. ప్రాక్సీ సెట్టింగ్లో ఈ లైన్ అనేది ఎనేబుల్ అయ్యి ఉందా లేదో చూడండి. ఎనేబుల్ అయ్యి ఉంటే తర్వాత ఇక్కడ ఓపెన్ బ్రౌజర్ అని చూసారా, దీని మీద క్లిక్ చేయండి.
ఈ బ్రౌజర్ ఏం చేస్తుందంటే మనం ఏదైతే డేటాని ఇంటర్సెప్ట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ డేటాని హోల్డ్ చేస్తుంది అనమాట. ఇంటర్సెప్ట్ అంటే ఆ ముందు స్టెప్కి వెళ్ళకుండా దాని మీద హోల్డ్ చేసి ఉండు అని అర్థం. సో ఇక్కడ తెచ్చి పెట్టుకున్నాను ఈ URL, ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. రైట్, ఇక్కడ ఎంటర్ చేస్తాను కదా. ఇప్పుడు పేజ్ వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఇది వెళ్ళిపోతుంది. వెళ్ళకుండా ఇక్కడ ఏదైతే రెస్పాన్సెస్ వస్తున్నాయో ఆ రెస్పాన్సెస్ని నేను ఇక్కడ చూడాలనుకుంటున్నాను. అప్పుడు ఇంటర్సెప్ట్ని ఆన్ చేయండి. ఈ వెబ్సైట్లో వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. చూసారా, ఇక్కడ మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది కనిపిస్తుంది ఇంటర్సెప్ట్కి సంబంధించిన. ఏంటి ఇక్కడ వాడు నేను ఇది ఇలా సెట్ చేస్తాను. గెట్ మెథడ్ వాడుతున్నాడు. ప్రోడక్ట్ 1 ID అని ఉంది ఇక్కడ, ఏదైతే ఉందో అది అంటే ప్రోడక్ట్ 1 పేజ్లోకి నావిగేట్ అవ్వాలనుకుంటున్నాము అని చెప్పేసి ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ ఈ సెషన్ ఐడి చూసారా, ఇక్కడ ఏదైతే లాగిన్ అయి ఉందో ఈ పేజ్ దాని సెషన్ ఐడి కూడా చూపిస్తుంది. ఇదే మనం మ్యానిపులేట్ చేయబోతున్నాం నెక్స్ట్ క్లాస్లో. నెక్స్ట్ మనం బ్రోకెన్ యాక్సెస్ కంట్రోల్ అనే కాన్సెప్ట్, అంటే ఆ బగ్ ఎలా క్లియర్ చేయాలి, ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది చూస్తాం. అప్పుడు ఇక్కడ కుకీ సెషన్ ఐడీస్ ఇవన్నీ మనం చాలా ఉపయోగపడతాయి. మీకు జస్ట్ అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను అంతే. అలాగే ఇక్కడ చూసినట్టయితే యూజర్ ఏజెంట్ అర్థమైందా. మనం యూజర్ ఏజెంట్ అంటే ఇందని ఏమనుకున్నాము, ఎవరైతే యూజ్ చేస్తున్నాడో ఆ వెబ్సైట్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో దాన్ని మనం యూజర్ ఏజెంట్ అంటున్నాం. అది ఎవరు, ఇక్కడ మొజిల్లా ఫైర్ ఫాక్స్, ఇందాకనైతే క్రోమ్. రైట్, ఈ విధంగా మనం చెక్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం ప్రోడక్ట్ 1 పేజ్లోనే ఉన్నాం. ఈ రిక్వెస్ట్ని నేను ఫార్వర్డ్ చేసేస్తాను, అప్పుడు పేజ్ 1లోకి వచ్చేస్తుంది అనమాట. ఫర్ సపోజ్ మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే ఈ కాన్సెప్ట్ మళ్ళా హోమ్ పేజ్కి వచ్చేస్తాను. హోమ్ పేజ్కి వచ్చాక నేను ఇక్కడ రిక్వెస్ట్ పంపించేటప్పుడు ఇంటర్సెప్ట్ ఆన్ చేసుకొని రిక్వెస్ట్ పంపించేటప్పుడు మీరు ఒకసారి ఇక్కడ క్లియర్గా చూడండి. నేను చెప్పిన కాన్సెప్ట్స్ అన్నీ ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతాయి. ఇప్పుడు నేను ఈ పేజ్ను ఓపెన్ చేయాలనుకుంటున్నాను. ఈ పేజ్ను ఓపెన్ చేయకుండా నేను డైరెక్ట్గా ఈ పేజ్ మ్యానిపులేట్ అయ్యి ఓపెన్ అవ్వాలనుకుంటున్నాను. అంటే నేను వ్యూ డీటెయిల్స్ ఓపెన్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అవ్వకుండా ఈ పేజ్ ఓపెన్ అవ్వాలనుకుంటున్నాను. అంటే దాన్ని ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. అది అలా చేయాలంటే ఈ పేజ్ యొక్క రిక్వెస్ట్ని మనం క్యాప్చర్ చేయాలి కదా. అది క్యాప్చర్ చేయాలంటే ఫస్ట్ ఇంటర్సెప్టర్ను ఆన్ చేసుకోవాలి. వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ ప్రోడక్ట్ డీటెయిల్స్, ఈ పేజ్ యొక్క రెస్పాన్స్ మనం ఇక్కడ క్యాప్చర్ చేసాం. రైట్, ఇక్కడ ఏమనుంది, గెట్ రిక్వెస్ట్లో ప్రోడక్ట్ ID 1 అని ఉంది. మనం నార్మల్గా చూసుకున్నట్టయితే దాని నెక్స్ట్ ప్రోడక్ట్ బేసిక్గా వల్నరబుల్ వెబ్సైట్స్ని మనం క్లియర్గా అర్థం చేసుకోవాలంటే ఏముంటాయి, ఈ పేజ్కి 1 ఉంటే ఈ పేజ్కి 2A కదా ఉంటుంది, ఈ పేజ్కి 3A కదా ఉంటుంది, ఈ పేజ్కి 4A కదా ఉంటుంది. సో ఈ పేజ్ ఓపెన్ అవ్వకుండా ఇప్పుడు నేను బటన్ క్లిక్ చేసినప్పుడు వ్యూ డీటెయిల్స్ పేజ్ 1 ఈ పేజ్కి సంబంధించి మొత్తం ఓపెన్ అవ్వాలి. కాకపోతే నేను ఈ పేజ్ ఓపెన్ అవ్వాలనుకుంటున్నా. అంటే ఈ పేజ్ ID ఏంటి, 1 2 3 4 కదా. ఇక్కడ మ్యానిపులేట్ చేస్తే మనం ఇక్కడ 1 తీసేసి 4 పెట్టి ఈ రిక్వెస్ట్ని కనుక మనం ఫార్వర్డ్ చేస్తే ఏమవుతుంది, బూమ్, చూసారా పేజ్ 4 అన్నది ఓపెన్ అయింది. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైందా అసలు బర్బ్ సూట్ ఏం చేస్తుందో. ఏదైనా ఒక రెస్పాన్స్ని మనం క్యాప్చర్ చేసి ఆ రెస్పాన్స్ని మ్యానిపులేట్ చేసి మనకు కావాల్సిన అవుట్పుట్ని అంటే యూజర్కి తెలియకుండా మ్యానిపులేట్ చేయొచ్చు అనమాట. అతను పేజ్ 1ని ఓపెన్ చేయాలనుకున్నాడు, కాకపోతే మనము స్క్రిప్ట్లో చేంజెస్ చేసి పేజ్ 4 ఓపెన్ అయ్యేలా చేసాం. ఈ విధంగా మనకి ఇంటర్సెప్ట్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఇలా చాలా ఉంటాయి, ఇంట్రూడర్, రిపీటర్, కొలాబరేటర్, సీక్వెన్స్, ఇవన్నీ మన కంప్లీట్ బగ్ బౌంటీ ప్లేలిస్ట్లో క్లియర్గా తెలుసుకుందాం. సో ఇంతవరకు కాన్సెప్ట్స్ చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. రేపటి క్లాస్లో మనం బ్రోకెన్ యాక్సెస్ కంట్రోల్ని ఎలా నేర్చుకోవాలి, ఆ బగ్ ఏంటి, ఆ బగ్లో ఎన్ని టెస్ట్ కేసెస్ ఉంటాయి, అవన్నీ క్లియర్గా తెలుసుకుందాం. సో అంటిల్ దెన్ సీ యూ, టాటా, బాయ్ బాయ్.